మొన్న ఢిల్లీలో తెల్లవారుజామున వచ్చిన 5.6 తీవ్రత కలిగినటువంటి భూకంపం ఢిల్లీ జనాన్ని అల్లకల్లోలం చేసింది. ప్రజలంతా ఇళ్లలోంచి బయటకొచ్చి గజ గజ వణికిపోయారు. అయితే అదృష్టం కొద్దీ ఎక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లాంటివి సంభవించలేదు. అయితే భూమి నుండి వింత శబ్దాలు వినిపించాయని చాలా మంది చెప్పారు. దీనికి కారణాలను శాస్త్రవేత్తలు వివరించారు. భూకంపం సంభవించినప్పుడు భూమి లోపల రాళ్లు కదులుతాయి. ఈ కదలికల వల్ల శక్తి విడుదలవుతుంది. ఈ శక్తి తరంగాల రూపంలో భూమి గుండా ప్రయాణిస్తుంది. ఈ తరంగాలు భూమి ఉపరితలానికి చేరుకున్నప్పుడు అవి శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. భూకంపం సమయంలో వినిపించేటువంటి శబ్దాలు అనేక రకాలుగా ఉంటాయి. కొన్నిసార్లు అవి పెద్దగా, మరికొన్నిసార్లు చాలా చిన్నగా కూడా ఉంటాయి. శబ్దాల యొక్క తీవ్రత భూకంప తీవ్రత పైన ఆధారపడి ఉంటుంది. ఢిల్లీలో భూకంపం సమయంలో వినిపించినటువంటి శబ్దాలు కూడా భూమి టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల విడుదలైనటువంటి శక్తి కారణంగా వచ్చి ఉంటాయని అక్కడ శాస్త్రజ్ఞులు వివరించారు. నిజానికి భూకంపం సమయంలో శబ్దాలు వినిపించడం సాధారణం. ఇది భూకంపం యొక్క సహజ లక్షణం కాబట్టి దీని గురించి పెద్ద ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచంలో తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతాలు టెక్టోనిక్ ప్లేట్ల కదలిక ఎక్కువగా ఉండే చోట ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉండే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఓ ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా అగ్నిపర్వతాలు ఉన్నాయి. అది కాకుండా ఇక్కడి భూగర్భంలోనే టెక్టోనిక్ ప్లేట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయి. జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, చిలీ, అట్లాగే యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మన దేశం పైభాగాన ఉండే హిమాలయ పర్వత ప్రాంతాల్లోనూ తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఇక్కడే ఇండియన్, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొట్టడం వల్ల భూకంపాలు వస్తాయి. భారతదేశం, నేపాల్, భూటాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అటు తుర్కీ పరిసర ప్రాంతాలు కూడా టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు చురుగ్గా ఉంటాయి. ఇక దాంతో అక్కడ వచ్చేటువంటి భూకంపాలు భీకరంగా ఉంటాయి. టర్కీ, గ్రీస్ మరియు ఇరాన్ వంటి దేశాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. 2 ఏళ్ల క్రితం తుర్కీ ప్రాంతంలో 7.8 తీవ్రతతో వచ్చినటువంటి భూకంపం ఆ దేశాన్ని పక్కనే ఉన్న సిరియా దేశాన్ని కూడా నిండా ముంచేసింది. ఇప్పటికే అంతర్యుద్ధంతో ఘోర మృత్యు కలిని చూసినటువంటి సిరియాలోనూ భూకంప విలయం సృష్టించింది. ఇక యుద్ధం కారణంగా శిథిలాలుగా మిగిలిపోయినటువంటి భవనాలను భూకంపం పూర్తిగా నేలమట్టం చేసింది. ఈ 2 దేశాల్లో భూకంప ధాటికి మృతుల సంఖ్య అధికారికంగా 5,000కు చేరుకున్నట్లు ప్రకటించగా, ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం 20,000 మందికి పైగా మరణించి ఉంటారని అంచనా వేసింది. ప్రాణం పోకడా, వాన రాకడా ఎలాగైతే చెప్పలేమో, భూకంపాలను, అగ్నిపర్వతాలను ఖచ్చితంగా చెప్పలేమనే చెప్పాలి. ఇది అసాధ్యం కూడా. ఇంత టెక్నాలజీని కనుగొంటున్నా, ఎర్త్క్వేక్స్ విషయంలో పరిశోధనలు జరుగుతున్నా వాటిలో అంతగా పురోగతి మాత్రం కనిపించడం లేదు. అయితే రాబోయే 2026 సంవత్సరంలో భూకంపాలను గుర్తించే దిశగా అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రయోగించబోతున్నారు. వాటి నుంచి నిరంతరం ప్రసారమయ్యే కిరణాలు భూమి పొరల మధ్య జరిగే మార్పులను కనిపెడతాయని చెప్తుంటున్నారు పరిశోధకులు. భూకంపం వచ్చే ముందు కొన్ని గంటల సమయంలో టర్కీలో వేలాదిగా పక్షులు గాల్లోకి లేచాయి. కంగారుగా అవి ఆకాశంలో తిరుగుతూ సందడి చేశాయి. మరి పక్షులు భూకంపాలను ముందే పసిగట్టాయా అన్న విషయానికి వస్తే నిజమే అంటున్నారు శాస్త్రజ్ఞులు. భూకంపాలను కొన్ని జంతువులు గుర్తిస్తాయని వాళ్ళు అంటున్నారు. దీనికి శాస్త్రీయంగా ఆధారాలు కూడా ఉన్నాయి. భూకంపం వచ్చే ముందు వాటి ప్రవర్తనలో మార్పులు కనబడతాయని అంటున్నారు. భూమి విద్యుదయస్కాంత క్షేత్రంలో ఆకస్మిక మార్పులను జంతువులు గుర్తిస్తాయని అంటున్నారు. భూగర్భం నుంచి వచ్చే కంపనాలను గుర్తించడం వల్లే వాటి ప్రవర్తనలో మార్పులు కనిపిస్తాయని గుర్తించారు. పక్షులు భూకంపం వచ్చే ముందు ఆందోళనగా ప్రవర్తించడం, లేదంటే ఎగరడం మానేయడం లాంటివి చేస్తూ ఉంటాయి. కుక్కలు భూకంపం వచ్చే ముందు మొరగడం, లేదంటే వింతగా ప్రవర్తించడం వంటివి చేస్తాయి. ఇక పిల్లులు భూకంపం వచ్చే ముందు గోకడమ, లేదంటే ఉన్న స్థలం నుంచి బయటకు పారిపోవడం లాంటివి చేస్తూ ఉంటాయి. పాములు కూడా భూకంపం వచ్చే ముందు కలుగుల నుంచి బయటకు రావడం, లేదంటే వింతగా ప్రవర్తించడం లాంటివి చేస్తాయి. నీటిలో ఉండేటువంటి చేపలు భూకంపం వచ్చే ముందు వింతగా కదలడం లేదా చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. జంతువుల ప్రవర్తనని గమనించడం ద్వారా భూకంపం వచ్చే అవకాశాన్ని గుర్తించవచ్చు. జంతువులు వింతగా ప్రవర్తిస్తుంటే లేదా ఆందోళనగా ఉంటే అది భూకంపానికి సూచన కావచ్చు. అయితే భూకంపాలను ముందుగా తెలుసుకోవడానికి జంతువుల ప్రవర్తన ఖచ్చితమైన పద్ధతి మాత్రం కాదనే చెప్పాలి. భూకంపాలు ఎందుకు వస్తాయన్నది మాత్రం చూస్తే ఇక్కడ కొన్ని అంశాలను ఇక్కడ ప్రధానంగా గుర్తించుకోవాలి. అంటే భూమి యొక్క ఉపరితలం అనేక పెద్ద ముక్కలుగా విభజించబడి ఉంటుంది. వీటిని టెక్టోనిక్ ప్లేట్లు అంటారు. ఈ ప్లేట్లు నిరంతరం కదులుతూ ఉంటాయి.
ఈ కదలిక కారణంగా ప్లేట్ల మధ్య ఒత్తిడి పెరుగుతుంది. కొన్నిసార్లు ఈ ఒత్తిడిని తట్టుకోలేక ప్లేట్లు ఒకదానికొకటి జారిపోతాయి లేదంటే ఢీకొంటాయి. దీంతో ఆ ప్రాంతంలో శక్తి విడుదలవుతుంది. అదే భూకంపం. అగ్నిపర్వతాలు పేలినప్పుడు కూడా భూకంపాలు వస్తూ ఉంటాయి. మనుషులు చేసే తప్పిదాలు కూడా భూకంపాలకు కారణమని అంటారు శాస్త్రవేత్తలు. గనుల తవ్వకం, భారీగా నీటిని నిల్వ చేయడం వంటి కార్యకలాపాల వల్ల కూడా భూకంపాలు వస్తాయి. భూకంపాలను ముందుగా తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఖచ్చితమైన పద్ధతి మాత్రం కనిపెట్టబడలేదు. అయితే ఇందుకు కొన్ని పద్ధతులు ఉపయోగిస్తున్నారు, కానీ అవి చాలా పరిమితమైనవనే చెప్పాలి. అమెరికా సహా అన్ని దేశాల్లో భూకంప నమోదు కేంద్రాలు భూకంపాల కదలికల్ని నమోదు చేస్తాయి. దీని ద్వారా భూకంపం యొక్క తీవ్రతను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అమెరికాలోని జియోలాజికల్ సర్వే విభాగపు భూకంప కేంద్రం ఈ తీవ్రతను ఖచ్చితంగా లెక్కిస్తుంది. అందుకే అక్కడి రిక్టర్ స్కేల్ను ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా తీసుకుంటారు. కొన్ని దేశాలు రాడర్ వ్యవస్థలను ఉపయోగించి భూకంపాలను ముందుగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాయి. కానీ భూకంపాలు ఎప్పుడు వస్తాయో ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి నష్టాన్ని తగ్గించడానికి మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. భూకంపం సంభవిస్తే ఏం చేయాలి, ఏది సురక్షితమైన ప్రదేశం అన్నది గుర్తించడం చాలా ముఖ్యం. భూకంపాలు తరచుగా సంభవించేటువంటి ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం మామూలుగా ఇళ్లకు భిన్నంగా ఉంటుంది. భూకంపాలను తట్టుకునేలాగా ఇళ్లను నిర్మించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి. ఇందుకోసం ఇళ్ల పునాది చాలా బలంగా కదలకుండా ఉండాలి. పునాదిని నేల స్వభావాన్ని బట్టి ఎంచుకోవాలి. ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించే వస్తువులు తేలికగా భూకంపం సమయంలో విరిగిపోకుండా బలంగా ఉండాలి. కాంక్రీట్ ఉక్కును ఎక్కువగా ఉపయోగించాలి. గోడలు బలంగా ఉండేందుకు స్టీల్ రాడ్లను ఉపయోగించడం చేస్తూ ఉంటారు. ఒకవేళ కుప్పకూలినా ప్రమాదం జరగకుండా ఇంటి పైకప్పు తేలికగా సురక్షితంగా ఉండాలి. భవనం ఆకారం కూడా ఇక్కడ కీలకంగా ఉంటుంది. సాధారణంగా చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారపు భవనాలు భూకంపాలను బాగా తట్టుకుంటాయని రుజువైంది. ఇక ఇప్పుడు భూకంపాలను తట్టుకునేలా భవనాలను నిర్మించడానికి కొత్త సాంకేతికతలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల భవనాలు బలంగా తయారవుతున్నాయి. తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం సాధారణంగా ఆయా దేశాల ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. భవనాలు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించడానికి ప్రభుత్వం పాటించే ప్రమాణాలను ఆ భూకంపాల వల్లే కలిగేటువంటి నష్టాన్ని కూడా తగ్గించవచ్చు. నిజానికి భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలు, వీటిని పూర్తిగా నివారించలేం, కానీ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చు అంటున్నారు నిపుణులు.